ఎంఎన్ఎస్. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో రైతుల కష్టానికి అవమానం జరిగిందనే ఆరోపణలు తీవ్ర చర్చానీయాంశంగా మారాయి. రైతులు కష్టపడి పండించిన వడ్లను కొనకుండా వాటిని కించపరుస్తూ అన్నపూర్ణ రైస్ మిల్ యాజమాని బెల్ది వెంకన్న దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వడ్లు చెత్తగా ఉన్నాయి, క్వాలిటీ లేదు, మా మిల్లుకు ఈ వడ్లు తీసుకురావద్దు అంటూ రైతులపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా వడ్లతో వచ్చిన లారీ డ్రైవర్లను కూడా తన మిల్లు వద్దకు రావద్దంటూ తిట్టినట్లు, ప్రైవేట్ లారీ కాంట్రాక్టర్లతో సైతం వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన సమయంలో ఇలా అవమానకరంగా మాట్లాడడం పట్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. హలో హలో రాజు, అవునండి, ఎవరు? నేను ఇక్కడ ఐకేపీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నా బాబు. ఇప్పుడు మనకు లారీ ఎందుకు రావట్లేదు ఇక్కడికి? ఎక్కడ, ఏ ఊరు? పామ్నూరు. పామ్నూరు ప్లాన్లు వస్తున్నాయండి. పామ్నూరు ప్లాన్లు వస్తున్నాయి, వాళ్ళకి తెలుసు. అది వాళ్ళ ఏపీఎం కు వాళ్ళకు తెలుసు. ఆ క్వాలిటీ ఏదో బాగుంటం లేదని మిల్లర్ కాడ పేసి పెడతాడు, లారీలను ఆపుతాడు, దించలేడు. లారీ డ్రైవర్ల మీద, నా మీద గొడవ పెడతాడు మిల్లరు. ఎవరు మిల్లర్? ఎవరు? ఏం పేరు? ఆయన పేరు ఇక్కడ మన బెల్ల వెంకన్న అనుకున్న మిల్లు. చెప్తలేరా అండి మీకు? నేను ఆయన ఫోన్ చేయాలి. ఫస్ట్ మీ నెంబర్ తీసుకొని మీకు ఫోన్ చేసినాక ఆయన చేద్దామని. వీళ్ళు కూడా మన సెంటర్ వాళ్ళు ఉన్నారు కదా, అవును, సెంటర్ వాళ్ళ మీద కూడా బాగా గొడవ పెట్టిండు, ఫైర్ అయ్యిండు. ఎందుకు తీసుకొస్తాను, ఎందుకు చేస్తాను, ఈ సరుకు అంతా వరస్ట్గా ఉంది, చెత్తగా ఉంది, అసలు క్వాలిటీ లేదు, నాకు పనికిరాదు, ఇది నా మిల్లు దగ్గరికి రావద్దు, నా మిల్లు ముందరికి రావద్దు అనుకుంటా చెప్తాడు మాకు. ఎవరి? బెల్ది వెంకన్న రైస్ మిల్లరు. నిన్న ఎప్పుడు జరిగింది విషయం? ఎప్పుడు ఇది మా ఫస్ట్ లో ఒక 2 సార్లు జరిగిందండి. మధ్యలో ఒక 5-6 డిసెంబర్లు మంచిగా పోయినాయి. మళ్ళీ 3 డేస్ బ్యాక్ సాయంత్రం లారీ పెట్టినా, మళ్ళీ ఉదయం మళ్ళొక లారీ పెట్టినా, 2 లారీలను అక్కడే ఆపుకొని మొన్న పింఛేలి చేసి నిన్న సాయంత్రము వీళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకున్నాడు. ఏమని? ఇంకోసారి రాము, ఈ 2 లారీ అయితే దింపుకోండి, ఈ 2 లారీ దింపుకుంటే ఇంకోసారి రాము అని వీళ్ళతోటి కమిట్మెంట్ తీసుకుంటే మళ్ళీ రాము సేటు, ఇంకోసారి రాము, ఈ ప్రతి 2 తీసుకోండి, వేరే మిల్లు మార్చుకుంటాం అని చెప్పి దింపించుకొని నిన్న సాయంత్రం. ఎవరు కమిట్మెంట్ ఎవరితో తీసుకున్నాడు? ఐకేపీ వాళ్ళతో? వీళ్ళు సెంటర్ వాళ్ళు. సెంటర్ వాళ్ళ దగ్గర నుంచి అనిపించుకున్నాడు, ఒప్పించుకున్నాడు ఇంకోసారి రాము ఇక్కడికని. మరి నాకేం చెప్పిందంటే, ఇక ఇప్పుడు మరి నేను కూడా వాళ్ళ సెంటర్ వాళ్ళకి చెప్పినా, ఒప్పుకున్నారు. వాళ్ళు వేరే మిల్లుకి ఏదైనా అలాట్మెంట్ తీసుకొని ప్యాక్ చేసుకుంటేనే పెట్టాను. ఒకవేళ నువ్వు లారీ లోడ్ అయినా కూడా ఆడనే ఉండాలి తప్ప నా మిల్లు ముందరికి మాత్రం రావద్దు అని మీతో అన్నాడా బెల్ది వెంకన్న? అన్నాడండి. వీళ్ళతోటి కూడా అన్నాడండి, సెంటర్ వాళ్ళతో కూడా అన్నాడు. ఓకే ఓకే. ఇప్పుడు సెంటర్ వాళ్ళతో ఇప్పుడు మీకు ఐకేపీ ఎవరు పరిచయం, ఎవరు తెలుసు మీకు? నాకు పరిచయం ఎవరంటే అక్కడ సెంటర్ లో వాళ్ళు బుక్ కీపర్ ఉంటారు కదండి, దేవి అని ఉంటది, వాళ్ళ వివోఏ ఉంటది, పేరు పేరు స్వరూప్ అనేది ఉంటది. వాళ్ళు మాట్లాడింది నిన్న సాయంత్రం అక్కడికి వచ్చి, వాళ్ళ ఏపీఎం కూడా మాట్లాడిందండి. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతున్నా రాజు గారు, ఒక మాట వినండి. నిజంగానే లారీల కొరత ఉన్నదా? మీరు వాళ్ళ మాటలు విని ఇట్లా ఆపుతున్నారా? లేదు లేదు, లారీల కొరత లేదు. మీకు ఇంకొక 1/2 అవర్ లో ఒక బండి పంపడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా. బండ్లు ఒక్కటి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని కూడా అడగండి, నేను లారీలు అందించడానికి సిద్ధంగానే ఉన్నా. వీళ్ళ క్వాలిటీ గురించి మిల్లర్ కు వీళ్ళకి మీరు ఎవరండి? ఓకే, నేను మాట్లాడతలేను వాళ్ళతో. మీరు సార్ మీ పరిచయం? సరే సరే, ఓకే, ఒక్కసారి మీ పరిచయం ఏంటండి? నేను విలేకరి, రిపోర్ట్ రాయండి. వాళ్ళకి చెప్పు, వాళ్ళకి అడగండి ఆ బుక్ కీపర్ను. నేను మొన్న 3 రోజుల నుంచి పామ్నూర్ ఐకేపీ సెంటర్ కి వస్తున్నా రెగ్యులర్ గా. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ లారీల కొరత ఎక్కువగా ఉన్న వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చినారు కాబట్టి నేను ఇప్పుడు ఒకసారి మనం మీరు కాన్ఫరెన్స్ లో మాట్లాడిస్తా వాళ్ళతో. ఎవరితోని? అక్కడ సెంటర్ మెయింటైన్ చేసి. నిన్న లారీ వచ్చిందా? నిన్న మొన్న సాయంత్రం లోడ్ అయిందా? నిన్న ఉదయం లోడ్ అయిందా? నిన్న ఉదయం లోడ్ అయిందండి. నిన్న రాలేదు. సరే, మీరు రండి, నేను మాట్లాడతాను. రైతులను ఇబ్బంది పెట్టకండి దయచేసి. ఎట్లా ఉంది? నేను కాదు సార్, ఒక్క మాట వినండి. నాదేం ఇక్కడ సమస్య ఉండదు, నా తరఫున అస్సలే ఉండదు. మీరు కావాలంటే ఇప్పటికైనా మీరు కాన్ఫరెన్స్ లో మాట్లాడిస్తారు సెంటర్ నిర్వాహకులతో. సరే సరే, నేను ఒక మాట రైతుల దగ్గరికి వెళ్తున్నా.
నేను రైతులు మళ్ళా కాదు, సెంటర్ వాళ్ళు. అసలు వాస్తవంగా ఏం జరుగుతుందో సెంటర్ వాళ్ళని అడగండి. ఇప్పుడు లేట్ చేయకుండా బండి అయితే పంపించండి, వాళ్ళు ఎండలు ఇబ్బంది పడుతున్నారు. కాదండి, అర్థం చేసుకుంటారు మీరు. లోడ్ అయితే ఏం మిల్లు, వీళ్ళకు మిల్లు పేరు తెలుస్తలేదు వాళ్ళకు. వీళ్ళెందుకు మధ్యలో 15 లారీ పంపండి జల్దీ. సరే సరే.